దెబ్బ దెబ్బ తినండి, ఇంకా తినండి సార్ తినండి. కత్తి పక్కకు పెట్టండి సార్, కత్తి పక్కకు పెట్టి తినండి ఫస్ట్. ఈ చేతితో పట్టుకొని ఈ చేతితో తింటా, మీరైతే సైలెంట్గా ఆడ కూర్చోండి. ఇదేంది నేను బిర్యానీ తెమ్మన్నా కోని తెచ్చిదేంది? అయితే నాకు బ్లడ్ ఫ్లూ వచ్చి చచ్చిపోవాలని చూస్తురా? ఇద్దరు కలిసి నన్ను సంబలాలని చూస్తురా? అయినా కోడి షాపులలో కోళ్ళు అమ్మతలేరు, మీకు కోడి ఎట్టొచ్చింది నాకు చెప్పుండ్రు జరా. అవును సార్, నేను కూడా ఈ టెన్షన్లా నువ్వు వచ్చిన టెన్షన్లా నేను అడుగుదామని అడగలేదు. దీనమ్మ కడుపు మాడ కోడిని ఎప్పుడు తెచ్చినవే నువ్వు? వారం రోజుల నుంచి కోడే లేదు కదనే, మన ఇంట్లో చికెన్ కేసు తెస్తలేము కదనే. నాకు బిర్యానీ తినాలని బాగా పానంగా ఉందండి, అందుకే బిర్యానీ తెచ్చాను. పోయినా చికెన్ బిర్యానీ చేస్తలేరు, కోడి ఫ్రీగా ఇచ్చిరని కోడి తెచ్చుకున్నాండి బాయిల్ చేసుకొని తిన్నామని. నీ దుంపదేగా కోడిని వాళ్ళు ఎందుకు ఇచ్చిరే ఫ్రీగా? వాళ్ళకి తెలివి లేక నానే తింటలేరు, ఒకరు తింటలేడని ఇస్తే నువ్వు తెచ్చుకొని తినని కదా పెట్టుకున్నావు. నాకు వాసన రాకుండా ఏం పెట్టుకున్నావు? ఏడ పెట్టుకున్నావే నువ్వు? ఎప్పుడు తిందాం అనుకుంటున్నావు? అది కాదండి, చాలా వారం రోజులైతుంది, నా నాకైతే బాగా గుంజుతుంది, అందుకే నేను వన్నిగా తెచ్చుకొని తిందామని ఏం కూడి ఆడ పెట్టుకున్నాండి. నేను లేచి పని ఇక్కడ తిందాం అనుకున్నాండి. ఇదేంది పన్నెండింటికి తినుడేందే? నీ తిండి తగలబెట్ట. నువ్వు దయ్యానివా పిశాసానివే పెళ్ళాను అని నేను ఏమన్నా దయ్యాన్ని కూడా దాస్తున్నాయేందే? 12ంటికి ఏందే నీ తిండి తగలవాడ. వాళ్ళు అమ్ముతుండ్రని ఫ్రీగా ఇస్తుర్రని నువ్వు ఎంత బాగా పోయి కోడిని తెచ్చుకొని పెట్టుకున్నావేందే? రోగం వచ్చి సస్తుర్రని కోళ్ళన్నీ వారేస్తుంటే ఎంత బాగా తెచ్చి ఏం పెట్టుకున్నావు మంచిగా. నేను తిననాటావు కదనే నీ అమ్మ కడుపు మాడ. ఏందండి అట్లా తిడుతున్నావు? నేను చికెన్ లేకుంటే నాకు ముక్క లేకుంటే ముద్ద దిగదు, నీకు తెలిసే కదా. వారం రోజుల నుంచి చికెనే తెస్తలేవు నువ్వు, మరి నువ్వు చెప్తే తిడతావని నేను తెచ్చుకున్నా. ఎందుకు తిడతాను? ఆ దొంగగారు ఈయన తీసుకోపోరు, అందుకే నన్ను పోయి నేను నీళ్ళు దొంగగారు తీసుకోపోయి ఈయన తీసుకోపో. ఓయ్ ఆపురి నీ అవ్వ గోళ. మీరు నేను ఈడుండగా మీరు గోళ పడుతురు. ఫస్ట్ ఈ చికెన్ నేను తినా. నాకు మంచి మటన్ బొక్కలు కావాలి, మటన్ బొక్కలు అయితేనే నాకు మంచిగా తింటా. మటన్ బొక్కలు మురుసు బొక్కలు ఇవన్నీ కావాలా, అయితేనే సంగతి, లేకుంటే లేదు. గొంతులో ఓడుస్తా కథం, గొంతులో ఓడిస్తే అంటే ఏం లేదు ఇక. అదిగా దొంగగారు, గొంతులో ఓడిస్తే మరి మాకు బోగుడు తినొస్తుందా? దొంగగారు చెప్పు, నాకు గొంతులో ఓడిస్తే బో తినొస్తుందా? నువ్వు చెప్పు. దొంగోడు అంటున్నావు అంటే దొంగ అంటున్నావు. ఐఎమ్ జెంటిల్మన్, నేను దొంగ అన్నావంటే ఒక్కటే పొడుస్తా మళ్ళా. జెంటిల్మన్ సార్, మెడకాయ మీద నా తలకాయ తీసేస్తే మరి మళ్ళీ అతికి వస్తుందా? ఈడోడు పెద్ద మెంటల్ గా లేకుండా మెడకాయ మీద తలకాయ తీసి మళ్ళీ వస్తుందా? అదేంద్రా సార్, నేను మొన్న ఒక సినిమా చూసిన, మెడకాయ తెంపి ఒక ఆయన ఆడేసిండు, మళ్ళీ వచ్చి అతికింది. నేను కూడా అట్నే అతుకుతా సార్. నువ్వు ఆపేసారా? ఇన్ని రోజులు నేను పెళ్ళాన్ని చదివిన అనుకున్నావు కానీ బల్యాన్ని చదివిన అనుకోలేదు. నువ్వు నా పక్కన బల్యాన్ని అయిపోయినావే, జర ఆపే నువ్వు. అది కాదు జెంటిల్మ్యాన్ గారు, గీ చీకట్లో ఇప్పుడు మటన్ ఎవరమ్ముతారు సార్? 12-1 అవుతుంది. ఈ పూట కాదు సర్దుకోండి సార్, పొద్దుగాల నేనైతే బొక్కలు ముక్కలు అన్ని వేస్తా గానీ. ఓసిని నువ్వు తింగర్ దానివో మంచిదానివో నాకు అర్థమైతే జర ఆపే, నీ దండం పెడతా. నీ పెళ్ళానికి నువ్వు ఎప్పుడు చచ్చిపోవాలనే ఉన్నట్టుంది ఏంద్రో, అంత మంచిగా చస్తున్నావేంద్రో నువ్వు పెళ్ళాన్ని. నీ పెళ్ళం ఎప్పుడు చంపేయాలి, ఎప్పుడు ఉండాలని చూస్తుందేవరా? అది దానికి తలకాయ పని చేయ సార్. నిన్న మన నుంచి మెంటల్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినాం, దానికి తలకాయ పని చేస్తలేదు. సార్ నీకు దండం పెడతా, దీన్ని దోలకపోయి ఏనన్నా వేసి రాపో సార్. దీన్ని ఏనన్నా నడియేట్లా వేసి రాపో సార్. దొంగ, నీకు ఫస్ట్ దండం పెడతా నీకు. మీ అమ్మ మీరిద్దరు ఇట్లా మేమిద్దరం బతకాలని ఎప్పుడు అంటలేరేవరా? ఇంతసేపు మాట్లాడితే నీ పానం కోసం నువ్వు, ఆమె పానం కోసం ఆమె వీకులాడుతుందే తప్ప ఇద్దరు పానాలు కాపాడుకోవాలని ఒక్కర్లేదు. ఏంది ఇది? నేను ఏడ చూడలేదు, ఎన్నింట్లో దొంగతనం చేసినా కానీ ఇంత ఇడ్డూరంగా ఏడ చేయలేదు.